నాయిస్ ఆఫ్ డైలీ లైఫ్ నుంచి ఒక టైం తీసుకుని ఒక స్టెప్ ముందుకు వేస్తే తప్పకుండా హ్యాంగ్ అవుట్ అవ్వాల్సిందే. ఆ నేచర్ ఆఫ్ బ్యూటీలో మునిగిపోవాల్సిందే కదా. ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అనేది అంత అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. ఒక రిలాక్స్ సమ్మర్ షెడ్యూల్ నుంచి ఇప్పుడు మదర్స్ అందరూ కూడా ఒక స్కూల్ రొటీన్లోకి అయితే చేంజ్ అయిపోయాం కదా. ముఖ్యంగా హౌస్ వైఫ్స్ అనమాట ఇందులో ఉండే వాళ్ళందరూ కూడా. నేను కూడా ప్రజెంట్ అయితే అదే వేలో వెళ్ళిపోతూ ఉన్నాను. ఒక రొటీన్ అనేది స్కూల్ రొటీన్ అనేది వెళ్ళిపోతూ ఉంది మా ఇంట్లో అయితేను. ఆ రొటీన్ అయితే రొటీనే, కానీ ఇంట్లో కొన్ని కొన్ని స్మాల్ టాస్క్స్ అయితే ప్రతిరోజు మనకి ఎన్నో ఉంటుంటాయి కదా. సో వాటిని ఈరోజు చెక్ చేసేద్దాం. అందులో ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడైతే జ్యువెలరీ మొత్తం కొన్ని రకాల స్టోన్స్ అయితే ఇవన్నీ కూడా ఊడిపోయి ఉన్నాయన్నమాట. మనకు తెలిసింది కదా, ఇయర్ రింగ్స్ అయినా ఏవైనా సరే ముఖ్యంగా వాటి స్టోన్స్ అయితే ఎంత కేర్ఫుల్గా ఉంచుకున్నా సరే ఎప్పటికప్పుడు మిస్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. కానీ నేను మిస్ అయిపోయినవన్నీ కూడా ఒక చోట పెడుతూ ఉంటాను. ఒకసారి కలిపి ఇవన్నీ కూడా ఇలా స్టిక్ ఆన్ చేసేసాను అనమాట. స్టోన్స్ అన్నీ కలిపి చక్కగా ఒకరోజు ఇట్లా కూర్చుని వీటి పని పెట్టాను అనమాట. ఇంకా అట్లాగే ఇక్కడ ఈ వేజ్ కనిపిస్తూ ఉంది కదా, ఈ గ్లాస్ జార్ ఉంది కదా, దాన్ని కూడా ఈరోజు స్టిక్ ఆన్ చేస్తున్నాను. దీనికి ఒక స్టోరీ ఉందన్నమాట. ఈ గ్లాస్ జార్ ఉంది కదా, ఇలాంటివి 2 పగిలినాయి ఇప్పటికొచ్చి ఇదే ప్లేస్లోని. ఇంక ఇదైతే థర్డ్ది అనమాట. చూద్దాం ఇది ఎన్ని రోజులు ఉంటుందో, మీకు మళ్ళీ చూపిస్తాను నేనైతేను. సో దీని చక్కగా ఇట్లాగనమాట ఫెవిస్టిక్ ఉంది. ఇది నేను వచ్చేసి డీమార్ట్లో తీసుకున్నాను. దాన్ని బట్టి చక్కగా గమ్ముతోటి వీటిని అన్నింటినీ కూడా స్టిక్ చేశాను అనమాట. ఇదైతే ఇలా ఉంటుంది, మా లివింగ్ ఏరియాలో ఉంటుందన్నమాట. పార్టీషన్కి ఇట్లా కింద పెడుతూ ఉంటాను నేను. సో ఈ ప్లేస్ దీనికైతే కరెక్ట్ అని పెడుతూ ఉంటాను, కానీ ఆ ప్లేస్ దానికి అస్సలు నప్పలేదు కూడాను. సో మన దగ్గర టైం ఉన్నప్పుడు కొన్ని చోర్స్ అనేవి షెడ్యూల్ చేస్తే వర్క్ అవుతూ ఉంటాయన్నమాట. అది మన టైంని బట్టి కావచ్చు, మన ఫ్యామిలీ అండ్ మన బట్టి కూడా అవుతూ ఉంటాయి అన్నమాట. సో అలాగే ఈరోజైతే నేను బయటకైతే వచ్చేసానమాట. మా పాపకి ఇన్నర్స్ అని కానీ నాకు కావాల్సినవి కానీ ఇవన్నీ తీసుకోవడానికి. సో ఇది వచ్చేసి రాజమండ్రి పుష్కర్ ఘాట్ నుంచి మెయిన్ రోడ్లోకి అయితే వెళ్తున్నాం. మీకు ముందుకు కనిపిస్తుంది అయితే దేవి చౌక్ అనమాట. సో ఇలాగా ఈ వే కూడా ఉంటుంది. ఈ వే నుంచి కూడా ఇట్లా వెళ్ళిపోవచ్చు అనమాట మెయిన్ రోడ్కి అయితేనే. రాజమండ్రి మెయిన్ రోడ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ కనిపించిందంటూ దొరకందంటే ఏమి ఉండవు అనమాట. సో ఏ టు జెడ్ అన్నీ ఉంటాయన్నమాట. ముఖ్యంగా లేడీస్కి అయితే పండగ ఇక్కడికి వస్తాయి అయితేను. సో చూసారు కదా ఎంత హెవీ రష్గా ఉందో. ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ ఒకటేమో కదా, ఇంకా అసలు రోడ్స్ అయితే ఆ వేలో ఓన్లీ బండ్లకు కూడా వెళ్ళవన్నమాట. మనకి ఇలాగ వెహికల్స్ ఉంటాయి కదా, మన వెహికల్స్ ఇలాంటివి అయితే అస్సలు వెళ్ళవు. అక్కడ బండి పెట్టే ప్లేస్ కూడా ఉండదు మనకి. అట్లాగే ఇంకా కారు ఆటో అంటారా, ఇంకా అసలు నో ఎంట్రీ ఆ జంక్షన్లోకి అయితేను. సో ఏదైనా సరే బయట పెట్టేసి మనం లోపలికైతే వెళ్ళి ఏవైనా సరే మనం పర్చేస్ చేసి బయటికి రావాలి. ఇంకా ఇక్కడ నేను తెచ్చుకున్నవన్నీ కూడా మీతో చూపించేస్తున్నాను. మా పాపకు కొన్ని స్నాక్స్ తీసుకొచ్చి అట్లాగే వచ్చేటప్పుడు వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇవి లేకపోతే మన ఇంట్లో రోజు పని అయితే అవ్వదు కదా, పిల్లలకైనా మనకైనా. సో ఇవైతే విన్నర్స్ అనమాట మా పాపకి. వీటి కోసమే నేను ప్రత్యేకంగా మా పాపని స్కూల్ నుంచి రాగానే తీసుకుని వెళ్ళాను అనమాట. తను తీసుకుని వెళ్ళడం జరిగింది. ఇంక ఇది వచ్చేసి లెగ్గిన్ వైట్ ఒకటి తీసుకున్నాం. అట్లాగే ఇంక బయటికి వెళ్ళామంటే మన చేతులు ఖాళీగా ఉండవు కదా, ఏదో ఒక దురదొస్తూ ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి కొనుక్కోవాల్సింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక క్లిప్పు, ఒక స్టిక్కర్ ప్యాకెట్, ఒక చైను ఇలాగనమాట. ఈ 3 కూడా తీసుకుని వచ్చేసుకున్నాము. ఈ చైన్ అయితే నేను మల్టీ కలర్ ఏమో అని చెప్పేసి తెచ్చుకున్నాను. తీరా చూస్తే అది ఇంట్లోకి వచ్చిన తర్వాత రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉందనమాట. కానీ చైన్ అయితే చాలా బాగుంది. అండ్ మెయింటైన్ చేయడం మన బట్టి ఉంటుంది కాబట్టి ఎన్ని రోజులు వస్తుంది అనేది మన బట్టే ఉంటుంది అది కూడాను. సో చాలా బాగున్నాయి ఇవన్నమాట అక్కడి నుంచి తీసుకొచ్చినవి అయితేను. సో అలా అనుకున్నదైతే ఆ రోజు మొత్తానికైతే కంప్లీట్ చేసేసాను అనమాట సక్సెస్ఫుల్గానే. ఇంకా మా పాప మా వారు టైంకి ఉన్నారు కాబట్టి ఆ పని అయితే అయింది. నాకైతే బయటకు వెళ్ళడం రావడం ఆ పనులన్నీ కూడా అయినాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంటికి రాగానే
ఇంకా బ్లింకెట్‌లో ఒక 4 రకాల గ్రోసరీ అయితే తెప్పించేసుకున్నాను అనమాట. గోధుమ రవ్వ, ఇంకా నెక్స్ట్ వచ్చేసి సాల్ట్, కాఫీ, ఇంకా ఇదొచ్చేసి మినపగుళ్ళు. ఈ 4 రకాలు తీసుకొచ్చేసుకున్నాం అనమాట. ఇప్పుడు వీటినైతే ఆర్గనైజ్ చేసేద్దాం. ఇంకా స్టార్ట్ చేసేద్దాం అదైతేను. మీ ఇంట్లో టు డూ లిస్ట్ ఇంకా చెక్ లిస్ట్ ఇలాంటివన్నీ ఏమన్నా ప్రిపేర్ చేసుకోవడం ఇలాంటివి ఉంటాయా చెప్పండి నాకైతే. నేను కూడా ఇలాంటివి అయితే మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవుతూ ఉంటాను అనమాట. సో అప్పుడనమాట నా హౌస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ చోర్స్ చెక్ లిస్ట్ బట్టి చేసుకోవడం వల్లనమాట. ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. దాన్ని బట్టి అనమాట అప్రాక్సిమేట్లీ మనకి మన టైం అనేది మనకు తెలుస్తూ ఉంటుంది ఆ టాస్క్ అనేది తీసుకున్నప్పుడు. మీకు ఇక్కడ ఒకటి కనిపిస్తుందా? ఒకటి గమనించారా మీరైతేనా? నేను నేను అనుకున్న పనితో పాటు ఇక్కడ 4, 5 పనులు మల్టీ టాస్కింగ్ అనేది చేస్తూ ఉన్నాననమాట. ఇప్పుడు ఆర్గనైజ్ చేయాల్సినవి నేను 4 మీకు చూపించిన 4 కూడాని. వాటితో పాటు కొన్ని రీఫిల్ చేసుకోవాల్సినవి ఉన్నాయన్నమాట. వాటిని కూడా పనిలో పని నేను చేస్తూ ఉన్నాను. సో ఇలాగనమాట లేడీస్, హౌస్ వైఫ్స్ మస్ట్ అండ్ షుడ్గా ఇలాగనమాట మల్టీ టాస్కింగ్ అనేది మనం ఒక పార్ట్గా చేసుకుంటే మన వర్క్, మన టైం అన్నీ కూడా చక్కగా సార్ట్ అవుట్ అవుతూ ఉంటాయన్నమాట. సో ఇక్కడ నేను సాల్టు, ఇంకా షుగరు, ఇంకా ఆయిల్ ఇలాగనమాట అన్నీ కూడా మళ్ళీ వాటిని రీఫిల్ చేసుకుంటూ ఉన్నానమాట. సో ఇది నా నెక్స్ట్ డే నా వర్క్కి ఎంతో హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడ నా క్లీనింగ్ ప్రాజెక్ట్స్ అయితే కొన్ని ఉన్నాయి. వాటిని కూడా మొదలుపెట్టాను. ఇంకా మా పాప తీసుకొచ్చిన లంచ్ బ్యాగ్ ఉంది కదా, అందులో ఈరోజు చాలా బాక్సులు పెట్టేసేవాల్సి వచ్చిందనమాట. మీరు చూస్తున్నారు కదా, ఒకదాని తర్వాత ఒకటి తీస్తూనే ఉన్నాను. సో ఈరోజు అయితే నేను సాంబార్ పెట్టాను అనమాట. సాంబార్కో బాక్సు, అట్లాగే వాటికి ఫ్రైస్కో బాక్సు, ఇలాగా స్నాక్స్కో బాక్స్, అట్లాగే మళ్ళీ లంచ్కో బాక్స్, ఇలాగనమాట అన్ని రకాల బాక్స్ పెట్టాల్సి వచ్చింది. పాపం చాలా బరువుగా వెళ్ళింది అనమాట ఇవాళ క్యారియర్తో మా పాప అయితేను. సో ఇంకా వాటిని అన్నింటిని కూడా తీసి నేను ఇక్కడ ఒక చోట పెట్టి లంచ్ క్యారియర్ని ఖాళీ చేసి పక్కన రెడీగా తగిలించి పెడుతూ ఉన్నాను అనమాట. సో దాని ప్లేస్ అయితే అదే. మార్నింగ్ ఇలా తీసి అలా పెట్టేస్తూ ఉంటాను లంచ్ బాక్స్ అయితే నేనైతేను. అలానే అందరికంటే చాలా వరకు నైట్ని చాలా వరకు యుటెన్సిల్స్ని వాష్ చేసి పెట్టుకోవడం అలవాటు కదా, నాకు కూడా చాలా ఇష్టం. కానీ మార్నింగ్ మా హెల్పర్ వస్తుంది. సో నేను ఏం చేస్తానంటే ఇలా గిన్నెలన్నింటినీ కూడా వాటిలో ఉన్న ఫుడ్ పార్టికల్స్ ఉంటాయి కదా, వాటిని అన్నింటినీ కూడా క్లీన్ చేసేసి పక్కనే నేను గిన్నెలు బుట్ట ఉంటుంది కదండి, అందులోనే పెట్టేసి ఉంచుతాను. సో సింక్లో ఒక గిన్నె లేకుండా, అలాగే కొన్ని మార్నింగ్ కావాల్సిన యుటెన్సిల్స్ ఉంటాయన్నమాట, వాటిని అన్నింటినీ క్లీన్ చేసి పక్కనే పెట్టేసుకుంటూ ఉంటాను అన్నమాట. సో మొత్తం అంతా అన్నీ కూడా స్వైప్ చేసి ఇలా నీట్గా కౌంటర్ టాప్ అయితే పెడుతూ ఉంటాను. సో దట్ మార్నింగ్స్ అనేది ప్లెజెంట్ఫుల్గా ఉంటుంది నాకైతేను. ఇంకా నైట్ ఇదిగో మా పాప హోంవర్క్స్ ఇవన్నీ కూడా చేసుకుని ఇంకా తనైతే బెడ్ టైం అనమాట. తనకు భోజనం పెట్టేశాను, మా వారికి కూడా వచ్చేసారు, తనకు కూడా డిన్నర్ పెట్టేశాను అనమాట. సో నేను లాస్ట్గా మేమందరం కూడా భోజనాలు చేసిన తర్వాత నేను ఇక్కడ టీవీ దగ్గర కూర్చున్నాను అనమాట. ఒక 15 మినిట్స్ ఇలాగ నాకు బ్రేక్ టైం అనేది నాకు అవసరము. సో ఇలాగనమాట కూర్చుంటే ఇంకా మా పాప తను పడుకోవడానికి వెళ్ళేటప్పుడు ఇలా 2 మినిట్స్ నాతో మాట్లాడేసి వెళ్తూ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్. మీ అందరికీ నచ్చిందా? మళ్ళీ మంచి వ్లాగ్తో కలుస్తాను. అంతవరకు బాయ్.